నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే అప్డేట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్కి సంబంధించండి. నెట్ఫ్లిక్స్లో మనకి డిఫరెంట్ జానర్ మూవీస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి ఫ్యామిలీ మూవీస్ కావచ్చు, కామెడీ మూవీస్ కావచ్చు, పిల్లలకి సంబంధించినవి కావచ్చు, డాక్యుమెంటరీస్ కావచ్చు, హర్రర్, థ్రిల్లర్, ఇట్లా డిఫరెంట్ జానర్ మూవీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మనకు కావాల్సిన మూవీ వెతకాలి అంటే మాత్రం డైరెక్ట్గా సెర్చ్ చేసి వెతుకుతూ ఉంటాం. కానీ మనకి కావాల్సినటువంటి సపోజ్ ది బెస్ట్ హర్రర్ మూవీ కావాలి నెట్ఫ్లిక్స్లో, అలాంటప్పుడు మీకు తెలిసిన మూవీనే వెతుక్కుంటారు తప్ప అందులో ఉన్న హర్రర్ మూవీస్ ఏమున్నాయి అన్నది అయితే చూడరు. కానీ ఇలా మనకి కావాల్సినటువంటి హర్రర్ మూవీస్ షార్ట్ లిస్ట్లో వచ్చేసి మీకు ఎన్నో మూవీస్ కనబడుతూ ఉంటాయి. అలా వెతుక్కోవాలి అంటే నెట్ఫ్లిక్స్కి సంబంధించి కొన్ని కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కోడ్స్ ఏంటన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ కోడ్స్ అనేవి ఎవరైతే నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్ కోడ్స్ అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ మణికంఠ, మీరు చూస్తున్నారు SM టెక్ హంటర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు కనుక యాక్షన్ మూవీస్, అడ్వెంచర్ మూవీస్ చూడడానికి ఇష్టపడే వాళ్ళైతే కనుక డెఫినెట్గా ఈ చీట్ కోడ్ని అయితే ట్రై చేయండి నెట్ఫ్లిక్స్లో. దీనికోసం అయితే చీట్ కోడ్ నెంబర్ వచ్చేసి 1365 అనే చీట్ కోడ్. దీన్ని మనం నెట్ఫ్లిక్స్లో సెర్చ్ చేయడం ద్వారా మనకి కావాల్సినటువంటి ఎన్నో రకాల యాక్షన్, అడ్వెంచర్ మూవీస్ అయితే మనకి కంప్లీట్గా సార్ట్ అవుట్ లిస్ట్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. దీని తర్వాత చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ మూవీస్ చూడడానికి ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా 783 అనే చీట్ కోడ్ని అయితే ట్రై చేయండి. ఈ చీట్ కోడ్ని ట్రై చేయడం ద్వారా ఆ కంటెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క మూవీ అనేది సార్ట్ అవుట్ లిస్ట్ అయితే మనకు వస్తుంది. నెట్ఫ్లిక్స్లో యాక్షన్, అడ్వెంచర్, కామెడీ ఇవే కాకుండా యానిమేషన్ మూవీస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. దీనికోసం ఈ యానిమేషన్ మూవీస్ సెర్చ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక చీట్ కోడ్ అయితే ఉంటుంది. ఆ చీట్ కోడ్ వచ్చేసి 7424 అనమాట. ఈ చీట్ కోడ్ని సెర్చ్ చేయడం ద్వారా అంటే యానిమేషన్ మూవీస్ అన్నీ ఒక దగ్గర మనకి సార్ట్ అవుట్ లిస్ట్ అయితే కనబడుతుంది. కామెడీ మూవీస్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. ఈ కామెడీ మూవీస్ నెట్ఫ్లిక్స్లో ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. ఈ కామెడీ మూవీస్కి సంబంధించిన చీట్ కోడ్ 6548 అనే చీట్ కోడ్ అనమాట. ఈ చీట్ కోడ్ని అప్లై చేయడం ద్వారా కామెడీ మూవీస్ని మనం డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో వాచ్ చేయొచ్చు. దీంతో పాటుగా నెట్ఫ్లిక్స్లో ఎన్నో క్లాసిక్ మూవీస్ ఉంటాయి. 31574 అనే చీట్ కోడ్ అనమాట. ఈ చీట్ కోడ్ని అప్లై చేయడం ద్వారా నెట్ఫ్లిక్స్లో ఉండేటటువంటి కంప్లీట్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ అయితే మనకి సార్ట్ అవుట్ అయ్యి వస్తుంది. దీని తర్వాత డాక్యుమెంటరీస్ కోసం అయితే 6839 అనే చీట్ కోడ్, అలాగే డ్రామా మూవీస్ చూడాలంటే 5763 చీట్ కోడ్ అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా 2 చీట్ కోడ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి హర్రర్ అండ్ థ్రిల్లర్ చీట్ కోడ్స్. ఈ హర్రర్ మూవీస్ యొక్క చీట్ కోడ్ వచ్చేసి 8711 అండి. ఈ 8711 అనే చీట్ కోడ్ని నెట్ఫ్లిక్స్లో సెర్చ్ చేయడం ద్వారా హర్రర్ మూవీస్ యొక్క కంప్లీట్ సార్ట్ అవుట్ లిస్ట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి హర్రర్ మూవీని డైరెక్ట్గా వాచ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసి థ్రిల్లర్ మూవీస్. ఈ థ్రిల్లర్ మూవీస్ యొక్క చీట్ కోడ్ వచ్చేసి 8933 అనే చీట్ కోడ్ అండి. ఈ చీట్ కోడ్ని అప్లై చేయడం ద్వారా సార్ట్ అవుట్ లిస్ట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనకి నచ్చినటువంటి థ్రిల్లర్ మూవీ ఏదైనా సరే డైరెక్ట్గా ప్లే చేసుకొని చూడొచ్చు. ఈ చీట్ కోడ్స్ అయితే డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎవరైతే నెట్ఫ్లిక్స్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ చీట్ కోడ్ని యూజ్ చేసి మీరు చూడాలనుకునే జానర్లో ఉన్నటువంటి అన్ని మూవీస్ని అయితే డైరెక్ట్గా ఒకటే ప్లేస్లో లిస్ట్ అయితే చూడొచ్చు అనమాట. అందులోంచి మీకు కావాల్సినటువంటి మూవీని సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకొని చూడండి. ఇదండి ఈ వారం వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. This is Manikanta signing off.